నిన్ను స్తుతించాలి తండ్రి. ఇక్కడ మేము కూడి ఉంచుండగా మా స్తుతుల మీద నీవు ఆశీర్వదించు కమ్మని వేడుకొంచున్నాము. రానైన వారు త్వరగా సకాలంలో చేరుకోవడానికి అందరం కలిసి ఏకాత్మతో నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయమని ఈరోజు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా జీవితాల ద్వారా దేవా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Our God is holy. Amen. మన దేవుడు పరిశుద్ధుడు. Revelation it says all the angels were singing together for the God alone is holy. Amen. పరిశుద్ధుడైన దేవుని మనందరం కలిసి పరిశుద్ధ 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 ప్రభువు అనే పాట పాడి స్తుతించి ఆరాధిద్దాం. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరదూతలైనా నిన్ వర్ణింపగలరా జనక కుమారత్వ కనునేక దేవా జనక కుమారత్వ కనునేక దేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా హల్లెలూయా. అలాగే మన దేవుని నామంను బట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. శుద్ధుడైన దేవుని నామం బట్టి శుద్ధి శుద్ధి యేసు నామం అని పాడుచుండగా అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా స్తుతి పాత్రుడా ఎలోహిం స్తోత్రాలుడా ఎల్రోయి ఉన్నవాడవు అనువాడవు అన్ని వేళల గొప్ప నామం శుద్ధి శుద్ధి యేసు నామం శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం శుద్ధి శుద్ధి యేసు నామం శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా మార్గములో జయమునిచ్చే నామం శత్రువును పారద్రోలే నామం మార్గములో జయమునిచ్చే నామం శత్రువును పారద్రోలే నామం బలవంతుడా మెస్సయ్యా శక్తివంతుడా యేసయ్యా ఉన్నవాడవు అనువాడవు అన్ని వేళల గొప్ప నామం శుద్ధి శుద్ధి యేసు నామం శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం శుద్ధి శుద్ధి యేసు నామం శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా నూతన స్తుతి
విడిపించే నామం, రోగమును స్వస్థపరిచే నామం, చీకటిలో వెలుగునిచ్చే నామం. నాకు ఇరుకులో విశాలత, నాకు కరువులో సర్వ సంపద, ఉన్నవాడవు అనువాడవు అన్ని వేళల గొప్ప నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా. కృతజ్ఞత స్తుతులతో నీ సన్నిధి చేరెదా, నూతన స్తుతి పాడుచు సీయోనులో నిలిచెదా. స్తుతి పాత్రుడా ఎలోహిం, స్తోత్రార్హుడా ఎల్రోయి, ఉన్నవాడవు అనువాడవు అన్ని వేళల గొప్ప నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. శుద్ధి శుద్ధి యేసు నామం, శుద్ధి శుద్ధి అతి పరిశుద్ధ నామం. హల్లెలూయా. దేవుని వాక్యం వినం సిద్ధపడే ముందు ఇంకొద్దిసేపు ఆయన సన్నిధిలో గడుపుదామండి. లెట్స్ ఆల్ జస్ట్ లుక్ టువర్డ్స్ గాడ్, స్పెండ్ సమ్ టైమ్ మూవ్ విత్ గాడ్. దేవుని వాక్యం సెలవుస్తుంది ఆయన మాత్రమే పరిశుద్ధుడు. And in Leviticus and 1 Peter it says, God called us to be holy. I am holy, so you be holy for me. That's what the word says. మనం ఆయన కోసం పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడు. And can I also remind you one thing? When God spoke with Moses about the tabernacle, it starts in Exodus 20 and it starts like this. నేను ఇశ్రాయేల్ జనుల మధ్య నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలి అని దేవుడు మోషేతో చెప్తాడు. So it was not Moses' idea, it was not Israelites' idea, but it was God's idea to live among us. Amen. And fast forward 2000 years now, Jesus after the cross, and when we receive the Holy Spirit, now God is living in us. Hallelujah. మనని విడువక ఎడబాయక నిరంతరము మనలో నివసించు పరిశుద్ధాత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. But now the question is, are we focused on living with Jesus? Is our focus to live with God, or is our focus to live in this world? For God is saying, I want always to be with you. So even as we're singing this song, can we set the context? God wants to live with us forever. Do we have the right attitude towards God? Let's just give a thought about it and spend some time worshiping through this song.
యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 సదాకాలము సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 యేసయ్యా
జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అవును తండ్రి, నాయన నీకు స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్తవు అయినా మాతో నివసించాలని నువ్వు ఆశపడుతున్నావు. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రము నాయన. సదాకాలం నీతో మేము జీవించాలని నీ కృప మాకు ఉంచమని వేడుకొంచున్నామయ్యా. నీ శక్తి, నీ కృపలో మేము నడిచినట్లుగా, నీ చిత్తం ఈ జీవితంలో నాయన ఈ లోకంలో మేము జీవించినట్లుగా సహాయం చేయమని, మా జీవితాల ద్వారా నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, నీ చిత్తం బట్టి నేను నడుచువారిలాగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారిలాగా, నీ కుమారులుగా మేము పిలవబడలాగా నీ కృప చూపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. Let's get into our next segment. I request Sandhya sister to please come forward and share worship word with us. ప్రేసలాడండి అందరికీ. దేవుడి మహాకృపను బట్టి మనని సజీవ లెక్కలో ఉంచినటువంటి ఆ దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రమును చెల్లిస్తూ మనము ఈరోజు వర్షిప్ మెసేజ్లో 33 కీర్తనను 33వ కీర్తనను మార్చి చదువుకుందామండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారినందరినీ హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయన్నే మనము సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. నీ కృప మా మీద నుండునుగాక. దయచేసి అందరు కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. దేవా, మహాకృప కలిగినటువంటి దేవా, నీ కృప కొరకు కనిపెట్టుకొనుచు నీ సన్నిధానంలో తండ్రి ప్రభా చేరి ఉన్నాము.
మా మీద నీవు దృష్టి ఉంచి తండ్రి ప్రభా, నీవు మాకు ఆలోచన చెప్పమని వేడుకొనుచు ఉన్నాను. దేవా, నేను మా తలంపుల వంటివి నీ తలంపులు కావు, మా ఆలోచనల వంటివి నీ ఆలోచనలు కావు, మా జ్ఞానమును వంటిది మీ జ్ఞానమును కాదు తండ్రి ప్రభా. అయ్యా, మేము గ్రహించుటకు నీవు అధికమైన జ్ఞానమును శక్తిని అనుగ్రహించినను ప్రభా, నీ కార్యములను నీ తలంపులను నీ యొక్క జ్ఞానమును శోధించ శక్యము కానటువంటి వారము నిస్సహాయులము తండ్రి ప్రభా. మా అంతరంగమును గురించి తండ్రి ప్రభా మేమును కానీ ఇతరులు కానీ సాక్ష్యము చెప్పవలసిన పని లేదు. అయ్యా నాయన, మా అంతరంగముని ఎదుటగా ఉండినది ప్రభా, మా బలహీనతలు నీవు బహుబాగుగా ఎరిగిన దేవుడవు. మమ్మలను బలపరచుటకు తండ్రి, మా బలహీనతలు యందు బలపరచుటకు నీవు శక్తి కలిగినటువంటి దేవుడవు. మమ్మలందరి మీద నీ దృష్టి ఉండినది తండ్రి ప్రభా. వట్టివారము మట్టివారము తండ్రి ప్రభా, నీవు నీ కృప మా మీద ఉంచి తండ్రి ప్రభా మాతో మాట్లాడమని తండ్రి. అయ్యా, నేను ఏ విధముగా స్తుతించాలి, నీ కార్యములను నీ గొప్ప కార్యములను విచారించుటకు ప్రభా నీ సన్నిధానములో నైనా మనసు నిలుపుకోవడానికి మీరే కృపను చూపించి అయ్యా మా అందరి మీద నీ అత్యధికమైన కృపచేత నీ తలంపులు నాయన మాతో నా తండ్రి మాట్లాడమని వేడుకుంటూ మమ్మల్ని నీ సన్నిధానంలో పెడుతూ నజరేయుడు పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మనము చదివినటువంటి 33వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఇది మనము చూసినట్లయితే దీనికి కంటిన్యూషన్గా 32వ కీర్తనలో నుండి 32, 33వ కీర్తన రెండు కూడా ఒకే కీర్తన. అవి 32వ కీర్తనకి కంటిన్యూషన్గా ఇది 33వ కీర్తన ఉండినది. దీనిని దావీదు దైవ ధ్యానము అని చెప్పేసి 32వ కీర్తన మీద ఉండినది. దైవ ధ్యానము, దేవుని గురించి ధ్యానమును చేయుటకు దేవుని యొక్క సన్నిధానంలో తన మనస్సును నిలుపుకొని తనను తాను పరీక్షించుకుంటూ దేవుని యొక్క బలమును, తన యొక్క శక్తిని, తన యొక్క గొప్పతనాన్ని దేవుని సన్నిధానంలో కూర్చొని తలపోయిచున్నటువంటి కీర్తన ఈ కీర్తన 32 అండ్ 33వ కీర్తనలు, ఈ రెండు కీర్తనలు కూడా. దావీదు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఉన్నప్పుడు తనకి మొట్టమొదటగా కనిపించింది ఏంటిదంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ఎవడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్పేసి దేవుని సన్నిధానంలో మొట్టమొదటిగా ఇవి కూర్చున్నప్పుడు తనకి కనిపిస్తున్నది తన యొక్క అంతరంగము. ఎవరు పరిశుద్ధులు, ఎవరు నీతిమంతులు. మరి ఇక్కడ 33 దగ్గరలోనికి మిడిల్లోనికి వచ్చేసరికి నీతిమంతులారా అని పిలుస్తున్నాడు. నీతిమంతులము, మనము నీతిమంతులమా? కాదు. కానీ 32 కీర్తనలోనికి చూస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో తన మనస్సు నిలుపుకొని తన అంతరంగాన్ని పరిశీలిస్తున్నప్పుడు తనలోని పాపములు, తన యొక్క దోషములు తనకి కనబడుతూ ఉన్నాయి. అలానే దానియేలు గారిని చూసినాను, నెహమ్యా గారిని చూసినాను. భక్తులందరి జీవితాలను చూసినప్పుడు దేవుని సన్నిధానంలో మనం కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినాలన్నా, దేవుని వాక్యాన్ని మనము పాటించాలన్నా, దేవుని వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలన్నా ఏంటిది అని అంటే ముందు మన మనస్సు అనేది నిలబడాలి. అంటే మనం నిలుపుకోవాలి. ఇర్మియాలో దేవుడు అంటాడు, దేవుడే మాట్లాడతాడు. ఏమని అని అంటాడంటే, అసలు నా సన్నిధానంలోనికి వచ్చి నా మాటలు వీళ్ళు ఎందుకు వినలేకపోతున్నారు, ఎందుకు గ్రహించలేకపోతున్నారు అని అంటే వాళ్ళు మనస్సు అనేది నిలుపుకోవటం లేదు, ముందు సిద్ధపరచుకొని రావడం లేదు. అందుకోసమని నా మందిరంలోనికి వచ్చిన వాళ్ళు నా మాటలని గ్రహించలేకపోతున్నారు అని ఇర్మియాతో అంటాడనమాట. అలానే దేవుడి సన్నిధానంలో దావీదు కూర్చున్నప్పుడు తన మనస్సును తాను నిలుపుతూ ఉన్నాడు. దేవుడి మీద ధ్యానముగా లోతుగా తనను పరిశీలించుకుంటున్నాడు. దేవుని యొక్క కార్యాలను పరిశీలిస్తున్నాడు. ఈ రెండు కీర్తనలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంకొక కీర్తన కూడా గుర్తొస్తుంది. ఏంటిదనంటే 15వ కీర్తన గుర్తొస్తుంది. దేవా, నీ సన్నిధానంలో ఉండువారు ఎవరు, అసలు నీ పరిశుద్ధ స్థలంలో, నీ పరిశుద్ధ పర్వతంలో ఉండువారు ఎవరు అని చెప్పేసి ఒక సేమ్ ఇదే దావీదు అక్కడ కూడా తన మనసులో తను మాట్లాడుతూ ఉంటాడు. అని అంటే మనకి కూర్చొని అసలు ఎంతగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన అంతరంగంలో ఉన్నవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 అని అంటే ఏంటది, 32, 33, 15వ కీర్తన, ఈ 3 అధ్యాయాలను మనకు చూస్తూ ఉన్నప్పుడు ఈ 3 అధ్యాయాలు ఒక చిన్న
రిక్వెస్ట్ ఏంటిదనంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ కీర్తన, 32వ కీర్తన, 33వ కీర్తన, ఈ 3 కీర్తనలను, అదేవిధంగా రోమాపత్రిక, హెబ్రీ పత్రిక, గలతీ పత్రిక, ఈ 3 పత్రికలను పెట్టుకొని మన యొక్క జీవితాన్ని పెట్టుకొని ఈ 3 పత్రికలను 3 కీర్తన భాగాలను మధ్యలో పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనం ఎలాగా జీవించాలి అనేది ఈ కీర్తనల యొక్క భావము అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే తన అతిక్రమములను పరిహారము నొందిన తర్వాత తను చెప్తున్నటువంటి మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానమును చేయుడే అని చెప్పేసి దావీదు చెప్తూ ఉన్నాడు. ఎవరు నీతిమంతులు? మరి లేఖన భాగం ఏం సెలవిస్తుంది? రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏమని చెప్తుంది అని అంటే, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. రోమాపత్రిక మనకి 3వ అధ్యాయంలో చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని అంటున్నది. మరి నీతిమంతులారా అని ఎవరు? ఇప్పుడు మనము కూర్చున్న మనల్ని కూడా, ఈ సమాజ మందిరంలో కూర్చున్న మనల్ని దేవుడు పిలుస్తున్నది నీతిమంతులారా అని పిలుస్తున్నాడు. ఈ నీతిమంతులముగా మనం ఎలా మార్చబడ్డాము? అదే 4వ రోమాపత్రిక 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇవే మాటలను ఎత్తిపడుతూ, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్పేసి పౌలు ఇవే మాటలను మనకు రోమాపత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అని చెప్పేసి అని అంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్పేసి, ఈ మన యొక్క పాపములను అతిక్రమములను మనంతటా మనము తొలగించుకోలేదు, కానీ కేవలము ఇదే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏమని చెప్తుంది? 22వ వచనం ద్వారా, అది క్రీస్తు యేసునందలి విశ్వాసము మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నీతిమంతులంగా ఎలాగా మార్చుతున్నాము అనంటే యేసుక్రీస్తునందున్నటువంటి విశ్వాసము ద్వారానే. ఈ విశ్వాసము మన వలన కలిగినదా? కాదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసుక్రీస్తు అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చెప్తా ఉండేనది. కాబట్టి ఈ విశ్వాసమునకు కర్త అయి ఉన్నటువంటి దేవుడు ఎంత చిన్నగా అనంటే, ఎక్కడో ఒక చిన్న దాని దగ్గర మన విధేయత ఎంత అనంటే వినుట. ఇదే విషయాన్ని రోమాపత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట, వినుట వలన విశ్వాసమును కలుగును, వినుట క్రీస్తువును గూర్చిన మాట వలన కలుగును అంటున్నాడు. అనంటే ఎక్కడో చిన్నగా అది మన వలన కాదు. ఎలా జరిగింది అనంటే అద్భుతం మన కళ్ళకు కనిపించదు. ఇదే కదా విశ్వాసానికి నిర్వచనం ఏంటిది అనంటే, విశ్వాసము అనేది దృశ్యమైనది కాదు, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. అది ఎలాగ జరిగింది? అంధకారంలో ఉన్నటువంటి మన జీవితానికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం ఎలా ఆకర్షించబడ్డాము? ఆకర్షించిన వాడు ఆయనే కదా. ఇదిగో నువ్వు నన్ను ఆకర్షించుమో, నీ సన్నిధానంలోనికి నేను పరిగెత్తుకొని వస్తున్నాను అంటున్నాడు పరమగీతాలలో. అంటే ఆయన మనల్ని ఆకర్షించి ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన విధముగా అంధకారంలో నుండి వెలుగులోనికి మార్చబడినటువంటి జీవితము. అది ఎలా జరిగిందంటే, చిన్నగా వినుట, ఎక్కడో క్రీస్తుని గురించినటువంటి వినట వలన ఆయన ఆ విశ్వాసాన్ని మన హృదయంలో పెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించినటువంటి దేవుడు విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. అంటే ఇది మన వలన జరిగినటువంటి కార్యము కాదు. అందు నిమిత్తము ఇక్కడ మనం విశ్వసించిన సమాజ మందిరంలో కూర్చున్న మనమందరమును కూడా దేవుణ్ణి విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా పిలువబడుతున్నాము. నీతిమంతులుగా పిలువబడుతున్న మనకి యెహోవా చెప్తున్నటువంటి మాట, ఆయనను బట్టి ఆనందగానమును చేయుడి. యెహోవాను బట్టి ఆనందగానమును చేయుడి. ఎందుకు ఈ ఆనందం అంటే ఏం ఆనందం చేయాలి? ఆనందంలో దేన్ని బట్టి ఆనందపడాలి మనము? ఓన్లీ విశ్వాసము ద్వారానైనా? ఈ విశ్వాసము అమూల్యమైనటువంటి విశ్వాసము కదా. దేవుడు మనకు ఆయన సన్నిధానంలోనికి పిలుచుకున్నటువంటి మనకి ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చినటువంటి విశ్వాసము, క్రీస్తునందలు ఉన్నటువంటి విశ్వాసము అమూల్యమైనటువంటి విశ్వాసము. ఈ అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి ఎలాగ మనం చెప్పగలుగుతున్నామంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటిది అనంటే, మన దేవుని యొక్కయు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అంటున్నాడు. అనంటే మనం ఆల్రెడీ అమూల్యమైన విశ్వాసమును పొంది ఉన్నాము. ఈ అమూల్యమైన విశ్వాసమును బట్టి మనము సంతోషపడాలి అని అంటున్నాడు. దాన్ని బట్టి మనము
నీతిమంతులుగా మార్చబడ్డాము. ఈ విశ్వాసము ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏమిటి అని అంటే, దైవిక స్వభావమునందు మనము పాలిభాగస్థులం అవుతున్నాము. ఇది మన వలన కాదు. ఎందుకనంటే దైవ యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి మన భక్తికి జీవమునకు కావలసినవన్నింటినీ మనకు దయచేసి ఉన్నందువలన ఆయన మనల్ని ఏంటిదనంటే దైవిక లోకంలో ఉన్నటువంటి దురాశలన్నింటిలో నుండి మనకి విడుదలనిచ్చి దైవిక స్వభావమునందు పాలివారగునట్లుగా మనకి ఆయన అమూల్యమైనటువంటి అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పేసి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఉండింది ఏమని అనంటే, మనం ఆ మహిమ గుణాతిశయమును బట్టి 4వ వచనం అండి, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమునందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించి ఉన్నాడు అనంటే దైవిక స్వభావమునందు పాలివారగునట్లుగా మనకి అనుగ్రహించినాడు. ఎంత దైవిక స్వభావము, ఎంత గొప్పది కదా ఈ వాగ్దానము. ఏంటి దైవిక స్వభావము అనంటే, మనము ఆయనని ప్రేమించడము, సహించడము, సహోదర ప్రేమ, దీర్ఘశాంతము, సహనము, ఇవన్నీ కూడా దైవిక స్వభావం యొక్క సంపూర్ణమైనటువంటి విధేయత. లాస్ట్ వీక్ అంకుల్ మనకి చెప్తూ మనం సంపూర్ణంగా ఏ విధంగా విధేయత చూపించాలి అనేది, ఇదంతా దైవిక స్వభావమునందు లక్షణాలు ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితముగా ఆయన మనకు అనుగ్రహించినాడు. జీవము కంటే ఉత్తమమైనటువంటి ఆయన కృపను మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధి అంటున్నాడు, మరియతో అంటున్నాడు, మార్త ఏంటిది అని అంటే అన్నింటికంటే ఉత్తమమైనది ఎన్నుకునింది. ఏంటిదా ఉత్తమము అని అంటే ఆయన సన్నిధి ఉత్తమమైనది అంటున్నాడు. ఉత్తమమైనటువంటి ఆయన సన్నిధి మనకు అనుగ్రహించినాడు. అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని మనకి అనుగ్రహించినాడు. ఆ రక్తమును చేత, అమూల్యమైనటువంటి రక్తము చేత అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించి, అమూల్యమైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి, అమూల్యమైన రాయి యొద్దకు మనల్ని ఆయన ఆకర్షించి ఉన్నాడు. ఆయన ఆకర్షించి మనల్ని సజీవమైనటువంటి రాళ్ళుగా మార్చి ఆయన యొక్క దేవాలయముగా మనల్ని కట్టుతూ ఉన్నాడు. వీటన్నింటిని బట్టి మనం ఆనందించకూడదా? దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాని బట్టి ఆనందగానమును చేయుడి. ఇవన్నీ ఉన్నవి ఆనందాలు. క్రీస్తు యేసునందలి ఆనందము ఇది. ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. దేనిని బట్టి మనం ఆనందించాలి అని అంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి అమూల్యమును అత్యధికమైన ప్రతి వాగ్దానమును బట్టి మనము దేవుని సన్నిధానములో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే మన క్రియల వలన మనము చేసిన దానిని బట్టి కాదు, మనం ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని బట్టి కాదు, కేవలము ఉచితమైనటువంటి కృపచేత మనల్ని ఆయన రక్షించి ఉచితముగా ఇచ్చినటువంటిది ఆయన యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసము. ఈ విశ్వాసము ద్వారానే మనల్ని నీతిమంతులుగా ఆయన మారుస్తున్నాడు. ఈ నీతిమంతులుగా మార్చబడినటువంటి మనము చేయవలసినది ఏంటిదంటే యథార్థంగా ఉండటము. ఈ యథార్థంగా ఉండడానినే ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మలో కపటము. 32వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట, ఆత్మలో కపటము లేకోకుండా ఉండడము. ఇదే కదా యథార్థవంతుడు తన సహోదరుని మీద కపటముగా మాట్లాడడు, పరునికి కీడు చేయడు. సహోదర ప్రేమ అంటే మనము వాళ్ళ అవసరతలో తీర్చడం కాదు. ఏ ప్రేమనైతే మనం పొందుకున్నామో, క్రీస్తు ద్వారా ప్రేమింపబడ్డాము గనుక ప్రేమిస్తున్నాము, క్షమించబడ్డాము కాబట్టి క్షమిస్తున్నాము. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం పొందుకున్నాము కాబట్టి దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాము. దేవుని ద్వారా మనము సహించబడుతున్నాము కాబట్టి ఇతరులను సహిస్తున్నాము. ఇవి అన్నింటినీ కూడా చేస్తున్నాము కాబట్టి దైవిక స్వభావం నందు పాలివారం అవుతున్న మనము యథార్థవంతులుగా ఆయన సన్నిధానంలో స్తుతి చేసినప్పుడు మన జీవితముల ద్వారా మనం చేయుచున్న స్తుతి ద్వారా మనకి ఏంటిదంటే శుభస్కరము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇట్టి వారముగా మనం ఉన్నట్లయితేనే దేవుని ప్రకటన 14వ అధ్యాయంలో ఆయన సన్నిధానంలో నిలుచున్నటువంటి వారు అనింద్యులు అని అంటున్నారు. ఎవరి అనింద్యులు అంటే యథార్థవంతులు కదా. యథార్థముగా మనం ఉండుట, నీతిమంతులుగా ఉండుట అనేది మన వలన కలిగిన కార్యమును కాదు, కానీ ఇది దేవుని వలన కలుగుతున్నటువంటి మాట. ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక మాట గుర్తు రావాలి. ఏంటిది అని అంటే,
నీతిమంతులు హబక్కుకు ఏమంటున్నాడు, మనకు ఆ మాట గుర్తు రావాలి వెంటనే. ఏంటంటే నీతిమంతులు విశ్వాసము మూలముగా జీవించును అని చెప్పేసి దేవుడు మనకి నీతిమంతులుగా మార్చడానికి విశ్వాసమును అనుగ్రహించినాడు. ఈ విశ్వాసము ద్వారా మనం ఏ విధంగా జీవించాలి అనేది మనకి గలతీ పత్రికలో మనకి బాగా తెలుస్తుంది. ఆ గలతీ పత్రికలో మనము జీవించుచున్నాము ఎలాగా అనంటే, ఆత్మీయంగా ప్రారంభించిన మనము శారీరకముగా దీని పరిపూర్ణమును చేయలేము, కానీ ఆత్మీయంగా మనము పరిపూర్ణమును చేయాలి అనంటే ఆత్మఫలాలు ఫలించాల్సిన వారమై ఉన్నాము. ఈ ఆత్మఫలాలు ఫలించుకోకుండా, ఫలము లేకోకుండా మనము దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నప్పుడు అసలు మనము జీవించుచున్న వారమేనా? ఒకసారి మన విశ్వాసాన్ని, మన యొక్క కార్యములను పరీక్షించుకోవాల్సినటువంటి వారము. ఇందు నిమిత్తము ఈ విశ్వాసానికి విధేయత చూపించినట్లుగా ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 16వ అధ్యాయం ఒక్కసారి కనుక మనము చూసినట్లయితే, 16వ అధ్యాయము 25వ వచనము చూసినట్లయితే, 25వ వచనము, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడే ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఈ మర్మము నిజముగా పాత నిబంధన భక్తులకు ఇది అంతగా బయలుపరచబడలేదు, కానీ దేవుని యొక్క కృపచేత విశ్వాసమునకు విధేయులగునట్లుగా ఏంటంట, అనాది నుండి ఇది రహస్యముగా ఉండినది ఈ విశ్వాసం అనేది, ఈ విధేయత అనేది. కానీ ఇది మన నిమిత్తం ఏంటిది, ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము. ఈ మర్మాన్ని దేవుడి యొక్క కృపచేత మన కోసము ఈ మర్మాన్ని మన కోసం ఆయన ప్రత్యక్షపరిచి ఉన్నాడు. ఈ విశ్వాసమునకు విధేయత మనము చూపించడానికి, ఈ విధముగా మనము నీతిమంతులుగా చూపించడానికి, ఇంతగా మనము మరి ఇదొక్క మాట చెప్పడానికి 22 వచనాలు మనం ఎందుకు చదువుకున్నాము అని అంటే, దేవుడు ఆయన దావీదు తన 5 నడిపింపును, 5 కృపను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దానిని గురించే మనకి ఒక్క మాటలోనే పౌలు అందులో నుండే ఒక మాట మనకి ఒక్క మాట ద్వారా చెప్పిండు. ఏంటిది అని అంటే 15వ వచనం, రోమా 15వ వచనంలో చూస్తే, ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటి గురించే గాని మరి దేని గురించి మాటలాడ తెగింపను. పౌలు ద్వారా ఏమి చేయించాడనంటే, 5 నడిపింపు చేత ప్రతి ఒక్క అన్యజనుడు విధేయత చూపించినట్లుగా 5 నడిపింపు. ఒకటి వాక్యము, గుర్తుల బలము, మహత్కార్యములు, పరిశుద్ధాత్మ చేత నడిపింపు, క్రియల చేత. వీటి ద్వారా మనము విధేయులగునట్లుగా 5 నడిపింపు చేత మిమ్మల్ని విధేయులగునట్లుగా నా ద్వారా దేవుడు చేయించి ఉన్నాడు అని చెప్తున్నాడు. అదే 5 నడిపింపును ఇక్కడ 33వ అధ్యాయంలో చేస్తున్నది ఏంటిదనంటే, నీ మాట ద్వారా సెలవిచ్చి ఉన్నావు ఇవన్నీ, మేము నీతిమంతులుగా అవునట్లుగా మమ్మల్ని ఏ విధముగా మేము రక్షించి ఉన్నావు అని చూసి ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలన్నింటిని బట్టి నిన్ను గురించి మాకు తెలియజేసి ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నాడు. నీ నోటి మాట సెలవివ్వగానే నీ వాక్కు చేత, నీ యొక్క క్రియల చేత, నీ యొక్క గొప్ప సంకల్పముల చేత, నీ మహత్కార్యముల చేత, నీ క్రియల చేత అన్నటువంటి ఈ 5 నడిపింపును ఈ 33వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 2వ వచనం అంటే 3వ వచనం దగ్గర నుండి 2వ వచనం దగ్గర నుండి 22 వరకు మనం చూస్తే ఆయన 5 యొక్క నడిపింపు మనకి కనిపిస్తుంది. విశ్వాసులమైనటువంటి మనల్ని, నీతిమంతులుగా మార్చిన మనల్ని ఈ యొక్క 5 నడిపింపు చేతనే ప్రతి ఒక్కరిని ఆయా సందర్భాలలో ఆయా విధాలుగా, ఒకసారి వాక్యముని చేత, ఒకసారి మనము బలహీనపడినప్పుడు ఆయన క్రియల చేత, మనము ఇంకా అందులో గోతులో నుండి పడిపోయిన విధంగా మన పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నప్పుడు ఆయన యొక్క మహత్కారమైన బలము చేత, ఆయన యొక్క సూచక క్రియల చేత మిక్కిలి మెట్టుకు లాస్ట్కి ఏంటిది అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మనల్ని నడిపిస్తున్నాడు. దావీదు గారైతే దేవుని యొక్క మహత్కార్యములన్నింటినీ చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనమైతే మన జీవితంలో ఆయన యొక్క నడిపింపును బట్టి, దేవా 5 నడిపింపును నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు,
ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిరీక్షణను నిర్లక్ష్యమును చేసినా మనము తప్పించుకొన జాలము. ఎందుకంటే తీర్పు మొదట ఆయన ఇంటి నుండే ప్రారంభమైనప్పుడు, శిక్షించబడేది మొదట తన బిడ్డలైనప్పుడు, నీతిమంతులే శిక్షకు గురి అయితే ఇంకా అనీతిమంతుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. అందు నిమిత్తము చెప్పేది ఏంటిదంటే, ఆయన మనకి ఇంత గొప్పగా నడిపిస్తూ ఉండింది, ఇంత గొప్పగా నడిపిస్తున్న దేవుడు ఏ నోటి మాట చేత ఈ సమస్తమును కలుగజేసి ఉన్నాడు, ఏ నోటి మాట చేత అంధకారంలో నుండి వెలుగుగా కాని పలికిన దేవుడే క్రీస్తు యేసునందని విశ్వాసము చేత, క్రీస్తు యేసునందని నుండి భయమును చేత మన హృదయాలలో వెలుగు కలగాలని ఆయన ప్రత్యక్షపరచుచున్నాడు. ఒకసారి మనం చూద్దామా? 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము క్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశించను. ఆ దేవుడే మన జీవితంలో కార్యమును జరిపిస్తున్నాడు. అదే మాట 9వ వచనంలో చెప్తున్న మాట, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయను. ఆ మాట ప్రకారమే మనం ఇప్పుడు మనం ఆయన సన్నిధానంలో కూర్చున్నాము. ఆ మాట ప్రకారమే మన జీవితంలో ప్రత్యక్షత కలుగుతూ ఉండినది. ఇదే కదా మనకి మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ యొక్క వరాలను గురించి చెప్తూ ప్రతి వానికి ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నాడు అని అంటున్నాడు. మొట్టమొదట బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, మనము ప్రవచనము, భాషల వరము, ఇవన్నింటికంటే ముందు వివేక వరము, వీటన్నింటికంటే ముందు చెప్తున్నటువంటి మాట, ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనే వరాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు అని అంటున్నాడు. వాక్యము చెప్తూ ఉన్నప్పుడు మనకు అర్థం అవ్వట్లేదు, లేకపోతే మనం గ్రహించలేకపోతున్నాము, ఒక్క మాట కూడా మన హృదయంలో నిలిచి ఉండట్లేదు అని అన్నప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు మనము వేడుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవా, నీ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించి ఉన్నాను అని నీవు సెలవిస్తున్నావు. ఎందుకంటే మాట్లాడినటువంటి దేవుడు ఆయన నిజమైన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. నీ హృదయము నీ యొక్క వాక్యము మా జీవితంలో వెలుగునిచ్చినట్లుగా నీవు మాకు సహాయమును చేయము. ఇదే మనకున్నటువంటి స్థిరమైనటువంటి ప్రవచనము. ఏమిటి ఆ ప్రవచనము అంటే, తెల్లవారి వేకువ చుక్క ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోట్లో వెలుగునిచ్చేటువంటి దీపమై ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క మనకు ఇచ్చినటువంటి స్థిరమైన ప్రవచనము అంటున్నాడు పేతురు. ఆ వాక్యము చీకటి కలిగిన ప్రతి చోటులో వెలుగునిచ్చినటువంటి దీపమై ఉన్నది. కాబట్టి ఆ దీపము మీద మనము లక్ష్యము, ఆ వాక్యముల మీద మనము లక్ష్యం ఉంచితే మేలు అంటున్నాడు. మేలైనది ఏంటిది, ఉత్తమమైనది ఏంటిది మనము తెలుసుకోవలసిన వారము మనమే, పరీక్షించవలసిన వారము మనమే. దానిని ఏవి మేలైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి అయినవి, ఏవి పరిశుద్ధమైనవి, ఏవి కోరదగినవో మనము వేరుపరచి మనము తెలుసుకొనగలిగితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన యొక్క మాటలను మన హృదయంలో ఉంచుతాడు. ఎందుకంటే కాలము మరీ సంకుచితమైనది గనుక ప్రతి వారు కూడా మనము ఈ యొక్క వాక్యము మీద మనము ధ్యానం ఉంచినట్లయితే, ఆయన మనకు అనుగ్రహించిన ప్రతి దాని మీద మనము లక్ష్యం ఉంచినట్లయితే మేలు అని అంటున్నాడు. అట్టి వారి మీదనే దేవుడు మనకి లాస్ట్గా చూసినట్లయితే అట్టివారి మీదనే ఆయన దృష్టి ఉంచుతున్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగే వారిని. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా? మనము నీతిమంతులమా? మనలో విశ్వాసం ఉండింది. మన యందు విశ్వాసం ఉండిందా? మనము విధేయులమా? మనము జీవించుచున్నటువంటి వారు, మనము మృతులము కాదు. జీవించుచున్న వారము మన యందు నీతి ఫలములు, సమాధాన ఫలములు, వెలుగు ఫలములు, ఆత్మ ఫలములు మన యందు కనిపించాలి. మన యందు ఏ ఫలమును కనిపించట్లేదు, నేను లోపల భక్తి చేస్తున్నాను, నేను బయటికి కనిపించాల్సిన పని లేదు, నేను భక్తి చేయుచున్నది ఎవరికి అవసరము అని అనుకుంటే కాదు. అది ఎలా తెలుస్తుంది మనకి? మనం భక్తి చేయుచున్నది, మనం ఫలిస్తున్నది ఎలా కనిపిస్తుంది అంటే ఫలం యొద్దనే కనిపిస్తుంది అని అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్తలో చెప్తున్నది అంతే కదా, ఆయన ఫలమును బట్టి అది చెట్టు ఏదైనది అని తెలుస్తుంది
ఉంది అని చెప్పేసి అంటున్నాడు. చివరాఖరికి మనం తెలిసేది ఏంటిది అని అంటే ఫలితం దగ్గర, ఫలం దగ్గరనే మన విశ్వాసము మనది తెలుస్తుంది. కాబట్టి మరీ పౌలు గారు చెప్తున్నది ఏమైనా, పేతురు గారు చెప్తున్నది, వీళ్ళంతా చెప్తున్నది ఏంటి అంటే మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాము అని చెప్తున్నాడు. అసలు మన విశ్వాసము సరి అయినదిగా ఉండిందా లేదా, మనం ఎక్కడైనా మోసపోతున్నామా, దేవుడు ఎక్కించబడు, మనము ఆ విశ్వాసంలో కనుక మనము నిశ్చితంగా మనము కరెక్ట్గా లేకపోతే, మన యొక్క ఫలాలు కనుక లేకపోతే, ఇంత బ్రతుకు బతికి ఇన్నింటిని వదిలేసి, ఇంతగా లోకంలో ఉన్న ప్రతిదీ వదిలేసి, ఇంత జీవితం జీవించి ఇన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధానంలోనికి వచ్చి ఆయన న్యాయపీఠమును మనము నిలబడినప్పుడు, ఆ సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు తల వంచుకొని సిగ్గుపడే వారంగా కాదు, నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు భలే జీవించినావు, నీ యొక్క జీవిత ఫలములు ఇతరులకి ప్రభావభరితంగా ఉండిని అని దేవుని చేత మెప్పుకోలు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ దినము మనమందరం సంఘమంతా ఒకే దగ్గర ఉంటామేమో. ఎందుకనంటే మీకా గ్రంథంలో ఉంటుంది కదా, మీకాలో అంటాడు, ఆ దినమును ఎవరు రక్షించబడుతున్నారు, ఎవరు ఎట్టి జీవితమును జీవించినారు అన్న విషయాన్ని తిరిగి మళ్ళీ మనం కనుక్కుంటాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ఎవరమైనా గొప్పగా మాట్లాడచ్చు, ఇక్కడ నిలబడి మాట్లాడినాము. కానీ ఈ మాట్లాడిన నేనైనా, వింటున్న మీరైనా, ప్రవర్తిస్తున్న మనం అందరమైనా కూడా తిరిగి ఆ సన్నిధానంలో ఆయన న్యాయపీఠంలో నిలబడ్డప్పుడు మన అందరి వ్యక్తిగత అంతరంగిత జీవితాలు ఆయన ఎదుట మనం ఉంటాయి. ఆ దినము మనము ఇంత గొప్ప రక్షణను, కృపను నిరాకరిస్తున్నామా, నిరర్ధకం చేయుచున్నామా? ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆనందగానమును చేయుచు, ఆయన ఇచ్చిన ఈ రక్షణను బట్టి స్తుతి చేయుచు, నిరంతరము మన జీవితాల ద్వారా స్తుతి చేయుచు బలముగా మనం నడుచుచూ ఉన్నామా? ఈ కొంచెము విశ్వాసంలో, మనం ఈ కొంచెపు జీవితంలో మన జీవితం ఎంత? ఆయన పిలవగానే నరులారా తిరిగి రండి అని పిలవగానే మట్టయిపోమా? మన జీవితం ఏమైనా ఆయుష్కాలము, మన ఆయుష్కాలాన్ని మనం ఏమైనా గట్టిగా సంపాదించుకొని వచ్చామా? ఇది మనదా? కాదు కదా, మట్టికి మారవలసిన వారమే కదా. ఆయన దీర్ఘశాంతాన్ని ఇస్తున్నాడు, ఆయన దీర్ఘశాంతం చేత ఆయన సహిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, కనికరమును చూపుతూ ఉన్నాడు, ఇంకనూ సహిస్తున్నాడు. ప్రతి దినము కోపించి చూనే వాత్సల్యతను చూపించినటువంటి దేవుడు ఇంత గొప్పగా మన జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన జీవము కంటే ఉత్తమమైన ప్రతిదినము ఆయన కృప, నా కృప నీకు చాలును అని చెప్పేసి మన బలహీనతలను జ్ఞాపకంను చేసుకుంటూ బలపరుస్తున్నటువంటి ఆయన కృపని ఇచ్చి ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిని ఇచ్చి ఉన్నాడు. ఇంత గొప్ప మంచి సన్నిధిని ఇచ్చాడు. ఆయన పాదాల యొద్దకు రావడానికి ఆయన సన్నిధిని ఇచ్చినాడు. ఇంతసేపు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనం పాటలు పాడుకొని ఉన్నాము, ఇంతగా ఆయనను కొని ఉన్నాము. ఇవి ఏవి గనక మన జీవితంలో లేవు అని అంటే, పేతురు ఒకటే మాట మాట్లాడుతున్నాడు, 2 పేతురు 1 అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును అంటున్నాడు. ఇవన్నీ మన జీవితంలో లేకపోతే మనము ఇంత గొప్ప రక్షణను మన నిర్లక్ష్యమును చేసిన వారం అవుతాము, మన విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి వారం అవుతాము. కాబట్టి దేవుడు మనకి ఇంతగా కృపను చూపేసి అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చి, అమూల్యమైన ఆయన సన్నిధానానికి, అమూల్యమైన వాగ్దానములకు, జీవమునకు, భక్తికి కావలసిన ప్రతి దానిని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు గనక మనము ఏదైతే ఒప్పుకున్నామో దానిని గట్టిగా చేపడదాము, అంతమును వరకు నమ్మకంగా బ్రతుకుదాము. దేవుడు ఏదైతే మన జీవితంలో చేసి ఉన్నాడో, ఆయన మహత్కార్యములన్నింటిని బట్టి, ఆయన ఇస్తున్న ప్రతిదినం ఇస్తున్న వాక్కును బట్టి, ఆయన ఇస్తున్న హెచ్చరికలను బట్టి, ప్రతి దానిని బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాము. ఆ గొప్ప మేలులు, ఇంత గొప్ప వాగ్దానాలను మన నిర్లక్ష్యంను పెట్టక మన జీవితముల ద్వారా దేవుని స్తుతిద్దాము. మనం నిత్యము ఆయన చేస్తున్న మహత్యములను ఏ పూటకు ఆ పూట, ఏ సన్నిధానికి ఏమో చెప్పలేము. ఇదే చివరి అవకాశమేమో, ఇదే దేవుని సన్నిధానంలోనికి ఇదే అవకాశమేమో, నేడే దేవుని యొక్క రాకడ ఉండదు తెలియదు మనకు, రేపే ఉన్నదో మనకు తెలియదు, ఇదే చివరి ఆదివారం ఏమో తెలియదు, ఇదే చివరి క్షణమో మనకు తెలియదు. కానీ నమ్మకమైనటువంటి దేవుని స్తుతించుచు నూతనమైనటువంటి గీతముల చేత ఆయన సన్నిధానంలోనికి మనం వెళ్దామండి. ఇది ఇంతగా మనల్ని, ఇంత చిన్న మంద కానీ దేవుడు భయపడొద్దని అంటున్నాడు కదా. ఇంత చిన్న మందకు దేవుడు కృపనిచ్చి ఒక సమాజముగా మనల్ని కూర్చున్నటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మనం యొక్క క్రియల వలన, మన నమ్మకత్వం వలన మనము ఆయన సన్నిధానంలో నిలబడతామన్నది కాదు. కానీ ఈ విధంగా గనక జీవిస్తే, మన అపరాధములను గనక ఎప్పటికప్పుడు మనము ఆయన సన్నిధానంలో ఒప్పుకుంటూ మనల్ని మనం పరీక్షిస్తే మాత్రము రెండు కార్యాలు జరుగుతుందంటే, ఒకటి మాత్రం ఏంటిదంటే ఆయన ఎదుట మనము ధైర్యమును కలిగిన వారమై ఉంటాము.
అప్పుడు మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు. ఇది లేఖనమును సెలవిస్తున్నది. ఆయన ఎదుట మనం ధైర్యమును కలిగిన వారమై ఉంటాము. 2 మనము నమ్మదగిన వారము కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఆయన ఎదుట నిలుపుకొనుటకు శక్తి కలిగినటువంటి దేవుని మీద నమ్మకమును పెడదామండి. ఇన్ని విషయాలను దేవుడు మనకు తెలియజేసినటువంటి దేవుడు. ఏ మాట ఎవరి చేత దేవుడు మాట్లాడిండో, ఏ మాట ఎవరిని దేవుడు హృదయాలను ఒకసారి, ఇవన్నీ కొత్త విషయాలేమి కాదు, కానీ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. తెలిసిన విషయాలను మరి ఎందుకు మనతో మాట్లాడిండు అంటే, ఇది మళ్ళీ మనం స్థిరపరచుకోవడానికి, ద్వితీయోపదేశంలాగా మళ్ళీ ఒకసారి మన హృదయాలను స్థిరపరచుకోవడానికి. ఏవైనా సరి లేదా వాటిని సరి చేసుకుందాము. మొదటగా ఈ మాటలను వింటున్నామా, ఆ మాటలను పరీక్షించి మన హృదయాలను దేవుడికి అప్పచెబుదాము. ఇంత గొప్ప కార్యాలు చేశాడు, అన్ని ఉచితంగా గ్రహించిన దేవాతి దేవుణ్ణి ఆనందగానమును చేద్దాము. మన హృదయంలో సంపూర్ణమైనటువంటి ఆనందానికి, సంపూర్ణమైనటువంటి కీర్తనలకు చోటిద్దాము. ఇట్టి సహవాసమును కలిగిన వారమై నిరంతరము ఒకరి విశ్వాసమును చేత ఒకరము క్షేమాభివృద్ధి కలగజేసుకుందాము. దేవుడి చిన్న మాటలను దీవించినగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవా, నీవు కృపగలిగిన దేవుడవు తండ్రి ప్రభా, నీవెరుగుదువు తండ్రి ప్రభా. నేను ఖాళీ హృదయం చేత ప్రభా నీ సన్నిధానంలో నిలబడ్డాను ప్రభా. అయినప్పటికీ నీవు నీ మాటల చేత నీవు నడిపించి ఉన్నావు తండ్రి ప్రభా. ఈ తలంపులలో ఒక తలంపు కూడా తండ్రి ప్రభా నా యందు ఉండినది కాదు, కానీ ప్రభా నిలబెట్టి మాట్లాడిన దేవుడవు నీవని నేను విశ్వసిస్తున్నాను తండ్రి ప్రభా. దేవా, మా యందు ఇంతగా కృపను చూపించిన దేవా, నీవు నీ కృప కొరకు మేము వేడుకున్నప్పుడు అనేక మార్లు తండ్రి నీ కృపను చూపించుచూనే ఉన్నావు తండ్రి ప్రభా. కానీ ప్రభా, నీవిచ్చిన అవకాశాలను సద్వినియోగము చేసుకునే భాగ్యమును కూడా మాకు అందరికీ దయచేయమని వేడుకొనుచు ఉన్నాను. నీ కృపను ప్రభా నిరాకరించే వారముగా, నీ కృపను తండ్రి ప్రభా త్రోసివేసే వారముగా ఉండకుండా సహాయమును చేయండి. ఎందు నిమిత్తము తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారో, ఎందు నిమిత్తము తండ్రి ప్రభా ఈ మాటల చేత మాతో మీరు మాట్లాడి ఉన్నారో నేనైతే ఎరగను తండ్రి. ప్రతి ఒక్క అంతరంగమును నీవు ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభా. దేవా, పెందలగడనే తండ్రి ప్రభా నీవు నా తండ్రి ప్రభా మమ్మలను నా తండ్రి హెచ్చరించుచూ ఉన్నావు ప్రభా. మేము సరిచేయబట్ట నీకు ఇష్టమైనది తండ్రి ప్రభా నీవు వాడుకుంటకు మరొక పాత్రగా మేము నాయన సిద్ధమోట నీకు ఇష్టమై ఉండినది ప్రభా. దేవా, నేను మాట్లాడితే తండ్రి ప్రభా దేవా ఇది ఏమాత్రమును వ్యర్థమే కాని తండ్రి ప్రభా నీ కృప తండ్రి ప్రభా, నీ ఆత్మ తండ్రి ప్రభా మా యందు నీ మాటలను స్థిరపరిచి తండ్రి నీ లేఖనమును ప్రకారము తండ్రి ప్రభా మేము జీవించినట్లుగా, నీ వాక్యము వేరుగా మా జీవితమును వేరుగా, నీ క్రియలు వేరుగా మా క్రియలు వేరుగా ఉండకోకుండానట్లుగా నీవు కృపను చూపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి ప్రభా నీ నామములో ప్రతిష్ఠించుచున్నాము తండ్రి ప్రభా. దేవా, ఇదిగో తండ్రి ఆ గడియ వచ్చినప్పుడు తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలో ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా తప్పిపోకోకుండా, ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా తన కృపను నిర్లక్ష్యపెట్టుకోకుండా నీ సన్నిధానంలో ధైర్యమును కలిగిన వారమై నా సహవాసముగా సమూహముగా తండ్రి ప్రభా నీవు పరిశుద్ధుడు అని తండ్రి అనింద్యులముగా తండ్రి ప్రభా నిరపరాధులముగా తండ్రి ప్రభా నీ సన్నిధిలోగా తండ్రి ప్రభా ఈ దినము నేను స్తుతించడానికి కూడిన మేమే తండ్రి ప్రభా ఆ దినమంతా కూడా నీ సన్నిధానంలో నిలబడి తండ్రి ప్రభా ఆ దివ్య మహిమ వైపు నిన్ను చూచుచూ తండ్రి ప్రభువా నిన్ను స్తుతించడానికి ఘనపరచడానికి మీరు మాకు సహాయమును చేయమని వేడుకొనిచున్నాను ప్రభువా. మేము పరిశుద్ధులుగా జీవించుట, పరిశుద్ధుడు అని తండ్రి శుద్ధి అని తండ్రి ప్రభా ఇంతసేపు నిన్ను ఆరాధించి ఉన్నాము నీ మాటల చేత తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా మేము ధ్యానించుకొని ఉన్నాము, మా జీవితాలను నీ సన్నిధానంలో పెడుతున్నాను తండ్రి ప్రభువా. దేవా, ఇదిగో ఇవి ఎవనికి కలిగి విస్తరించినో వాడు అంటున్నావు కదయ్యా. అయ్యా, మేము నా తండ్రి సోమరులమైనను నిష్ఫలులమైనను కాకోకుండా నీవే మమ్మల్ని అందరినీ సహాయమును చేయమని ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క ఆత్మను తండ్రి ప్రభా నీ నామమందు ప్రతిష్ఠించుచు నజరేయుడును పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు కొత్తగా ఎవరైనా సర్వీస్లో అటెండ్ అవుతుంటే కనుక కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇదే మీ ఫస్ట్ సర్వీస్ అయితే కనుక ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి. వెల్కమ్ బ్రదర్, వెల్కమ్ సిస్టర్.
సో మన రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. సో ఎవ్రీ సండే 9:30కి ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ సండే 11 o'clockకి ఇండియన్ ఫెలోషిప్ సర్వీస్ ఉంటుందండి. ఎవ్రీ సండే 11 to 12 హెచ్సిసి కిడ్స్ సండే స్కూల్ ఉంటుంది. అదేవిధంగా 12 o'clock to 1 o'clock మన ఇండియన్ ఫెలోషిప్ సండే స్కూల్ ఉంటుందండి. అదేవిధంగా ఎవ్రీ వెనస్డే వీ హ్యావ్ బైబిల్ స్టడీ ఫ్రమ్ 7 o'clock. We are meditating on the book of Mark and we encourage everybody to please join. And every Thursday we have women's fellowship 7 o'clock ki untundi. Mana monthly services vachesi first Friday worship and prayer night untundandi 7 o'clock ki. Third Friday family Friday. So Friday we will have the worship and prayer night andi. Please note that. And every month, third Sunday, we will have communion in the service. And if anyone is interested to participate anywhere in the church, to volunteer anywhere, please let us know, Andy. Manam gata konni rojuluga missions team lo undataniki HCC vallu ఇండియన్ ఫెలోషిప్ నుంచి రిప్రజెంటేటివ్ అడుగుతున్నారని చెప్పి అనౌన్స్ చేస్తున్నాం కదా. అరుణ్ బ్రదర్ ముందుకు వచ్చున్నారండి. అరుణ్ బ్రదర్ విల్ బీ పార్ట్ ఆఫ్ దట్ మిషన్స్ బోర్డ్ ఫ్రమ్ అవర్ ఫెలోషిప్. అండ్ ఆఫరింగ్ బాక్స్ ఈజ్ అవుట్ సైడ్ అండి. దెర్ ఇస్ ఎ QR code యాజ్ వెల్ ఫర్ యువర్ కన్వీనియన్స్. At this moment, I invite Pastor Samuel Madhav Raj garu to please come forward and share today's word with us, Andy. Thank you. Praise God, and so glad to be in the house of the Lord, worshiping with you. And before we go into the Lord's word, let's look to the Lord in prayer. Our heavenly gracious Father, once again, still our hearts and minds, and as we continue to meditate on your word, let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and our Redeemer. In Jesus' name we pray. Amen. Friends, please turn your Bibles to Luke chapter 24. Luke chapter 24, verses 13 to 35. Luke chapter 34, verses 13 through 35. You know, we have been meditating on the post-resurrection appearances of Jesus Christ. After he was resurrected, he appeared to the disciples. On the resurrection day, evening, in the closed doors, he appeared to the 10 disciples. And later, after a week, he appeared to the 11 disciples, including Thomas. And last week we meditated on Jesus' appearance on the seashore, strengthening their faith, giving them the mission and the vision for the future. And today, we will meditate on yet another post-resurrection appearance of Jesus Christ. This time, it's not on the seashore, neither within the closed doors, but on the road to Emmaus. That's what we read in Luke chapter 24, verses 13 through 35. You know, it is on the day of resurrection. You know, if you can read from verse 13 onwards, verse 13 says, now that same day, that refers to the resurrection day. On the same day, two of them refers to the disciples. Two of them were going to a village called Emmaus, about 7 miles
from Jerusalem. About 2 hours walk from Jerusalem. That's what they were in Jerusalem. And now they are going back to Emmaus. And Emmaus means hot springs or hot bath. You know, when you take a hot shower, you get kind of relieved and your body pain goes away and things like that. And you get refreshed. So likewise, these two men referred to here, they were going to Emmaus, the hot springs place, and on the way, they were refreshed. They were relieved of their worry, and they were regenerated of their hope. That's what we see in this narration. So if you look at verses 14 to 24, as they were walking those 7 miles on the road to Emmaus, there was a stranger. That's what the Word of God says. There was a stranger who joined with them in the journey. If you read verse 14, it says, they were walking and talking with each other about everything that had happened. As they talked and discussed these things with each other, Jesus himself came up and walked along with them, but they were kept from recognizing him. They couldn't recognize the resurrected Jesus. He was a stranger to them, but he still joined in their journey. Friends, as he has done before on the seashore, in the upper room, he has done the same thing here too. Just to strengthen the faith of these 2 disciples, Jesus joined where they were in their walk of faith. Even though they were going through, when we read further down, we are going to see that they were going through a time of discouragement, disappointment, lost their hope. At their level, at their point of need, again, Jesus comes and joins with them. Friends, that's what Jesus Christ does in our lives. At the point of our very need, even though it is discouragement and disappointment and loss of hope and help, at that point, Jesus joins with us. Of course, he's always there for us, but he specifically interjects in our lives at the very moment of our needs. That's what he is. That's what he does. That's why he's called Emmanuel. And he is Jehovah Jireh, because he is a God who is there for us in our need. And as you read further down, Jesus asked them, verse 17, what are you discussing together as you walk along? As if he doesn't know. He is an omniscient God. He knows everything, but still he is asking, what are you discussing? What are you discussing? And the response was, they stood still. And then it goes on to say, their faces downcast. One of them, called Cleophas, asked him, are you the only one visiting Jerusalem who does not know the things that have happened there in these days? The spokesman here is identified as Cleophas, one of the 2 disciples. You know, if you read John chapter
19 and verse 25, that's where we are told the wife of Cleophas, her name is Mary. Her name was Mary. And she was in fact the sister or sister-in-law of Virgin Mary. And Virgin Mary and Joseph later on gave birth to James the Less and also Jude the Less. They were the step-brothers for Jesus Christ. They were born to Joseph and Virgin Mary later on, after the birth of Jesus Christ. So, this Cleophas is closely connected with Jesus Christ. And their son, Cleophas' son, is called Simon. And after James the Less, who was the head of the Jerusalem Council in Acts chapter 15, after him, this Simeon became the head of the council and he became the first bishop of Jerusalem. So, it's a close-knit family. And Jesus knew them very well. He was in fact, talking to his uncle, his father's brother, so to say. But here he says, as if he doesn't know him. What are you talking? Like a stranger, he was talking to them. And Cleophas says, we have been talking about the things that have been happening in Jerusalem. Don't you know? And the word that he uses is, you are the only one who is from Jerusalem who doesn't know the things that are happening in Jerusalem in the last week. You are the only one. Are you the only one? Are you the only one? It is the same phrase that John the Baptist used also. Are you the only one? Are you the Messiah? Friends, to that, Jesus did not answer. He did not answer to that question. Are you the only one who doesn't know what was happening in Jerusalem? He could have said, the question was basically, where were you? You were in Jerusalem, but where were you? Don't you know these things? To that, Jesus could have answered, like John says in the Gospel, chapter 1, in the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the Word became flesh, and that's what I am. He didn't say that. Or he could have said, in Genesis 1:1, in the beginning God created the heavens and the earth. And it was by the utterance of the word. I was there, the Logos. I was the initiator of the creation. Even before you were born, even before the foundations of the world, I was there. He didn't say that. Where were you was the question. He didn't say like the Matthew said, I was in the line of David. I have the right to rule the world. And I am going to the King of Kings. He didn't say that. Where were you? He didn't answer just like Luke did. I am after, the King David's line, of course, but through the Mary, I have the right to be the Savior. He didn't say that. And just like Mark, I am the Son of God who became Son of Man. And I existed even before you came into existence. He didn't say that. He didn't answer that question. Where were you? Where were you? Even though he knew everything, even before everything could happen,
He is an omniscient God. But still, he acted as if a stranger. Uninvitedly, he joins and he asks for the things that are happening in your life and my life too. That's what the prayer does in our lives. We tell him as if he doesn't know anything. But the Word of God says, even before you ask, he knows what you need. But still he asks, what do you need? What's happening? What are you thinking? What are you talking? What are you contemplating in your mind? What are the things that are bothering in you? That is the question that Jesus asks. And that's what the question drives us to the throne of grace. Friends, that's what we see here in this narration. He is walking with you. He is walking with me. He walks with me. He talks with me along life's narrow way. That's a beautiful chorus that we sing. He lives, and as he lives, he walks with me and talks with me. Friends, as you read further down in this narration, verse 19, what things Jesus asks? And then Cleophas says, about Jesus of Nazareth. They replied, he was the prophet. Look at the words. He was a prophet. He was powerful in word and deed before God and all the people. They knew Jesus Christ. They were followers of Jesus Christ. But they didn't knew him as a savior. They knew him as a prophet, as a powerful man who could do miraculous things. That's what made them to follow Jesus Christ. Friends, many people in the Christendom, in the universal church, follow Jesus Christ for various reasons. Some, even outside the Christian faith, even the Muslims believe that Jesus Christ is a prophet. And the Hindus and others, even atheists, believe that he is a good teacher. He's a good man. But they don't know him as a savior. Even within our Christian circles, there are people who follow Jesus Christ, who believe in Jesus Christ because of the miraculous things that he can do. Yes, he is God. He is not only omniscient, but he is also omnipotent. There is nothing that is impossible with him. He can do anything and everything at any moment of our life, unexpectedly or unexpectedly. It's a surprise for us, but nothing is surprise in his sight. That's been our experience, friends. He's omnipotent. That omnipotent God is there as a stranger. Is there as a stranger. And these people, both Cleophas and the other disciples, and people have identified him as Simeon, the other disciple who became the bishop, as I said. Actually, he is the son of Cleophas. So both father and the son, they were followers of Jesus Christ, but they don't know him as a savior. They haven't believed that he has risen from the dead. They know him as a prophet. They know him as a miracle worker. Friends, why are you following Jesus Christ?
Why are you worshiping Jesus Christ? Is that the reason that he is a miracle worker? That he is a banker, that whenever you ask, you can get whatever you want? Is he a Santa Claus in your life? That he can give the goodies at the festive seasons or whatever, in some important points in your lives? Why are you following him? Why are you worshiping him? There are many people who worship him just because they experienced a miracle. Yes, he can. He's a God. As I said, nothing is impossible with him. We can continue to trust in him. We can continue to rest in him. We can always expect a miracle. But that is not the reason we worship God, the Savior Jesus Christ. He's not just a prophet. Yes, one of his ministry among the three is prophet. He's a prophet. He's a king. He's a priest. Yes. But that is not the reason that we worship him. We worship him because he is the Savior. He is the risen Savior. He is the Son of God, and who became the Son of Man. And as we usually confess and believe, that he died in your place and my place. And death did not have control over him. And he rose again with the power of God. He is the risen Savior. Because of the shed blood of Jesus Christ, you and I are saved. That's why we worship him. He's an omnipotent God. That's why we worship him. Not just because we receive some miracles. Not just because our prayers are answered. Not just because that we get some goodies from him. But because he is our Savior. He has given us the forgiveness of sin. That is the primary cause. He has given us the future hope of the eternal life. That is the primary cause. That is what you believe. That is what these two disciples should have believed. But they did not. And the verse goes on to say, here, verse 20, they goes on to say, the chief priests and other rulers handed him over to be sentenced to death, and they crucified him. But we had hoped, look at that verse, we had hoped that he was the one who was going to redeem Israel. We hoped, we desired. That is what our thinking was. They were thinking in their own terms, in their own political terms, that he is going to give them the freedom from the bondage of Romans, politically. That's what they were thinking. Their thinking was not wrong. Yes, one day he is going to politically redeem the nation Israel, and he is going to be seated in Jerusalem, and he is going to rule 10,000 years, and then for the eternity to come in the heaven. Yes, it's going to be happening. But at that particular time, Jesus Christ in his first coming primarily came to give the redemption as a Savior. It was not a political reason. It's a spiritual reason. Even now he is seated on the throne. In the throne of your heart, as he is seated in heaven at the right hand of the Father, interceding for us, he is also seated in our hearts. It's a spiritual kingdom. He is ruling. He is still ruling. But they were thinking and hoping in their own terms what they want to think.
That's what we do many times. We put God in our own boxes. We hope God to act according to our own thinking. That's what they did. That is a mistake that they did. And it's a mistake if we box God with our own little futile hearts and minds, boxing him in our little jack-in-the-box. God cannot be boxed. He cannot be limited. He has no boundary. He has no limitations. He is infinite. We cannot confine it within our finite minds. That's what they did. And God wants us not to indulge in the same mistake as Cleophas and his son. And they said, we hoped that he would, one day, he's going to redeem Israel. And what is more, it is the third day since all this took place. In addition, the verse goes on to say, verse 22, some of our women amazed us. They went to the tomb early this morning, but did not find his body. They came and told us that they had seen a vision of angels who said Jesus was alive. Then some of our companions went to the tomb and found it just as the woman had said, but they did not see Jesus. They know the facts. They know what had happened. There were proofs. But still they couldn't believe. That's what many times happens. In our experiences, in our walk with Jesus, in our walk of faith, we have tasted and seen that the Lord is so good. We know that. But sometimes when we walk through the valleys in our lives, when our dreams doesn't come true, when our wants are not fulfilled, when we are disillusioned, many a times our minds are also darkened, blinded in fact. Blinded. We know the facts. We know the Word of God. We know who our God is, who know He is. We know His mercy and grace are new every morning. But still, many a times we fail to recognize Him. That's what the experience of Cleophas and also his son. But then, look at Jesus, verse 25. Verse 25. For Cleophas and his son, he was a stranger. He was a stranger. But then when Jesus began to speak in verse 25, Jesus seemed to be a danger. He was no longer a stranger, but he sounded like a danger. He sounded like a discourager. Look at the verse. He said to them, "You, how foolish you are." Look at the rude words from Jesus. How foolish you are. And how slow to believe all that the prophets have spoken. You foolish. You're not able to understand, even though you know the facts. Fool is the opposite for wisdom. Wise people. Wise people learn quickly.
understand quickly, catch quickly, and act upon it. But fools are the other extremes. And Jesus came vehemently on them. Of course, as I said, he knew who they were. He's talking to his own uncle and nephew and says, "You foolish people." And for the disciples, he sounded rude. My goodness, he started as a stranger, but look at him. You know, he seems to be a discourager. We are already walking through, hitting the rock bottom, and he comes and speaks to us with these rude words. Foolish people, unwise people, slow in understanding. These are the words that he was using. These are the words that he was using. But then, at once, you see the grace and mercy. Even though he started out rude, he started out as a danger and a discourager, he ended up as an encourager. Look at the next verse. He says, did not Messiah have to suffer these things and then enter his glory? And then, the beginning with Moses, that is, in the scriptures, the first 5 books in the law, the Torah, the law, Genesis, Exodus, Leviticus, Numbers, and Deuteronomy. And then all the prophets, including both the minor prophets, major prophets, and in the Hebrew Bible, even the historical books are called prophets. So he explained the entire Old Testament, so to say, and brought in the important fact that Jesus Christ, the main purpose of his first coming, is nothing but to die in the place of a sinner, the death of a sinner. He came as a suffering Messiah. Even though he is the King of Kings, but he still came for the purpose to die. That's what Jesus was explaining. Messiah, as you thought, as you boxed him, he was not the King of Kings, the freedom giver, the freedom fighter, just like you thought. No. He came to suffer and die and to rise again. Suffering is a must so that he can die and shed the blood. That's what was Jesus Christ emphasizing. Friends, when you talk about suffering, dying, shedding the blood, being buried, and rose again, you're talking the gospel. That is what the gospel. That is what you and I should believe. That's what we believe. That is the gospel. When you talk about gospel, sharing the gospel, this is what we believe. When we talk about believing Jesus Christ, when we talk about placing your faith in Jesus Christ, when we say you commit your life to Jesus Christ, this is what we are mentioning. You believe that Jesus Christ has died in your place because you are a sinner. You need to die, but God doesn't want you to die. So he died in your place. And of course, shed the blood and all the other things that I already said. Friends, Messiah has to suffer and die. That's what Jesus Christ was underlining. So he turned out to be an encourager. This is what was going on the road to Emmaus. So the discourager, the stranger, became
a danger and a discourager, but actually he was an encourager. But then these disciples thought he is a villager, ongoing traveler to the other village. As you read further down in that chapter, verse 28 says, as they approached the village Emmaus, to which they were going, Jesus continued on as if he was going further. But they urged him strongly, stay with us, for it is nearly evening. The day is almost over. So he went in to stay with them. Friends, he joined with them without being invited. But then, he being invited, he joins with them in the supper to stay with them that night. Friends, as I said last week, he's not just willing or desiring to be a guest in your life, in my life, but he wants to be the host of our homes and of our lives. He's a co-traveler in our life of journey, but he wants to take the driver's seat, not the co-passenger seat. That's what he wants. That's what the disciple did. As they sat around the table for the supper, they realized that he is indeed the host. He is indeed the host. Where is Jesus Christ in your life? Is he still the host of your life, of your family, your personal life? Or he's just a visitor or an onlooker? Or you just come and visit every week and go? He wants you to be a permanent, not just guest, but the host of your life and my life. That's a reminder this morning. And then the final section talks about, he took the bread and blessed it. And of course, as he broke the bread, they realized that he is indeed the Lord. The same profession of faith that Thomas made, the same profession of faith that Peter made. They realized that he is the Lord. And what happened? The stranger who was a potential danger and also a potential appeared to be a discourager, turned out to be an encourager, an ongoing villager, but then now has turned the lives of the disciples to be the messengers. What happened was, when he blessed it, of course, he disappeared. And they realized that he is the Lord. And then, verse 32, they asked each other, were not our hearts burning within us while he talked with us on the road and opened the scriptures to us? Friends, when you walk with the Lord, when you talk with the Lord, the Spirit of God works in your life. That is when you feel the fire deep inside your soul. There is a eagerness, that a zeal that burns within you to live for God, to please God, to work for God, and to bring up your children and to build your home on the scriptures. And that's what was happening. There was a burning sensation deep down in their soul.
When that happens, as they were driven, as the word of God says, what they did, they got up at that very same night and returned once again 7 miles back to Jerusalem in the darkness of that night. There they found the 11 and those with them assembled together and saying, "It is true, the Lord has risen and has appeared to Simon." Then the two told what has happened on the way and how Jesus recognized by them and he broke the bread. Friends, they became messengers. They became the missionaries. That zeal drove them that very night. Even though they were tired, now as they met Jesus Christ, they went back to their own to tell them that Jesus indeed has risen. There is a special mission that was rendered to them, bestowed upon their hands, and they carried it hurriedly. Friends, that's what we are. We are the messengers of Christ. Jesus is no stranger for us. He is not a discourager. He is an encourager always because of the Spirit of God. Because of that, we have the zeal, the fire inside of our heart and soul, not only to build our lives, personal lives, to live a holy and a blameless life, but also to hurriedly grab the opportunity to share the word, to do the good works, so that we can win at least one in our lives, at least disciple one in our lives for His glory, for His kingdom. That's who you are, and that's what I am. That's what this passage, this narration reminds us this morning. Are you a missionary? And this passage, of course, also tells us how you and I should approach while being a missionary. Look at Jesus. They were walking on the Emmaus Road, and He joins them politely, unknowingly, uninvitedly. He just joins them. And as He joins them, He listens to their conversation. That's what we should do. As we walk with the people of other faith, we need to be gentle. We need to be loving. But at the same time, listen. Listen about their spiritual struggle, spiritual walk. Don't be judgmental. Just listen. But at the same time, ask the probing question. It's called the open-ended question. That's what Jesus did. He said, "What are you discussing?" He knew it, but still he asked. That's called the open-ended question. What are you discussing? What do you know about this? What do you think about this? Sometimes you know the answer, but still you ask. That's how you probe and debate. Not rudely, but lovingly. That's what Jesus did. That's how we approach. And of course, you all do it. I'm just reminding. This is a good description of how to approach. He not only listened to them gently, asked probing questions, open-ended questions, but at the same time, He opened the scriptures. Always don't be judgmental and say, "You are a sinner," as if I am self-righteous. No. Many unbelievers are more righteous, self-righteous of course, more righteous than you and I, in the sense I'm saying, than the Christians, some of the Christians.
Don't put them down, but rather, as Jesus did, open the scriptures. This is what the Bible says. We all have sinned and fallen short of the glory of God. We cannot save ourselves. We need a Savior, so on and so forth. Open the scriptures. I don't say that, but God said that. That's how we lead people. Lead them to Christ. Lead them because of this. It is because of the shed blood of Jesus Christ that you and I have the forgiveness of sins and the gift of eternal life. And then, don't leave them there. Make them disciples so that they themselves can become a missionary. Friends, it's a paradigm for our missionary outreach, and it's also a paradigm for our own personal walk of faith on our own respective road to Emmaus. Let's look to the Lord in prayer. Father, in our limited thinking and finite minds, many a time we limit our description about God and Jesus Christ, putting Him in our own boxes, little boxes. Father God, forgive us and pray, O Lord, that as we continue to walk in our respective walks of faith, that your presence may continue to abide by us, Father, so that we can not only grow in knowing you through the scriptures and by the help of the Holy Spirit, but also, Lord, as the Spirit of God fills us, we may become better missionaries and also make disciples of other people so that we can build the kingdom to bring glory unto you. In Jesus' name we pray. Amen. Friends, any of you celebrating your birthdays, wedding anniversaries? Yeah, I and Auntie, we are celebrating our 44th anniversary. So, thank you. Thank you, yeah. Pray for us. And if you all can stand and, you're also celebrating your wedding anniversary? Oh, okay, good. That's good. And I would request, Brother Benny to pray for me and Auntie. And, hello, Ma, how are you? Your birthday? Oh, good. When is it, Ma? Today. Oh, okay. Happy birthday, Ma. Priya is celebrating her birthday. Hello, Ma. Your wedding anniversary? Yes, Ma. When, Ma? 28. Sunday? 15. Okay. So, Brother David and Yeah. And after I pray for them, you can come and pray for us. Our heavenly gracious Father, we once again from the depth of our hearts, we thank you, dear Lord, for these dear ones who are standing in your presence, who are celebrating their birthdays and wedding anniversaries. Lord, we thank you, dear Lord, for our dear Priya. Lord, we thank you for Priyama and Mani. Lord, for bringing them into our midst, into our fellowship. Thank you for their life, their testimony and ministry and faith. Lord, we commit Priya into thy hands, Father God. Lord, it's a joy to be around both Mani and Priya. Pray, O Lord, that you will continue to bless her, bless Mani also, and their son. And pray, O Lord, that you will add many more years in Priya's life and also in Mani's life. And pray, O Lord, that you have been with her thus far. Thank you for your grace and mercy as she steps into your new year. Father God, we pray that you will add many more years in her life, Father.
Thank you once again for her. Lord, we also very especially come to the throne of grace for our dear brother David and also for Sudha. Thank you, dear Lord, for these dear ones that you brought in our midst and also into our fellowship. Lord, it's a joy to be around them. Thank you for their friendship and fellowship, Lord, and for the faith and the testimony that they carry. Thank you for bringing them here as a family and settling them down here. And thank you for the job and every other blessings that you have been bestowing upon their lives, Father. Lord, we pray that you will bless them together and add many more years of happy married life filled with joy and happiness and the blessings of the family life, the spiritual life. And thank you for the children that you placed, that you have given in their life, Father God. We pray, Lord, that we will bless them abundantly by opening the windows of heaven and pouring out the blessings upon them. Let these children not lack in any good thing. Every good blessing be abundantly be showered upon them. Thank you once again for what they are. In Jesus' name we pray. Amen and amen. Let's continue to pray. If you all can stand up, Andy, let's pray for uncle and auntie. Yeah, as I pray, please, can you please stretch your hands towards uncle and auntie? స్తోత్రం 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 దేవ, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ అనలేని నామమునకు వందనాలు స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచారు, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈరోజు దేవ, మరి శామ్యుల్ మాధవరాజు అంకుల్ గురించి, జూలీ ఆంటీ గురించి మీ సన్నిధికి వస్తున్నామయ్యా దేవ. వారిని మా మధ్యలోనికి తీసుకొని వచ్చారు, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు దేవ. మరి గడిచిన 44 years దేవ, మరి వారిని మీరు జతపరిచి దేవ కాచి కాపాడుతూ వచ్చారు దేవ. మరి అనేక విషయాల్లో దేవ మీరు వారికి తోడై ఉన్నారు దేవ. మరి వారి బాధలు దేవ, మరి వారి సంతోషాలలో దేవ, మరి అనేక మేలులతో నింపి ఉన్నారు దేవ. మరి వారికి ఇచ్చిన పిల్లల్ని బట్టి, వారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. మరి ముఖ్యంగా దేవ, మరి అంకుల్ ఆంటీ దేవ చేస్తున్న సేవను బట్టి మీకు వందనాలు స్తోత్రములు దేవ. మరి మా మధ్యలోనికి తీసుకొని వచ్చి దేవ, మరి వారిని ఒక మాదిరిగా దేవ, ఇరువురిని దేవ, మరి హస్బెండ్ అండ్ వైఫ్ని దేవ మాకు ఒక మాదిరిగా ఉంచి ఉన్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు దేవ. అంకుల్ ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు దేవ. అంకుల్ జీవితం ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాము, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. అదేవిధంగా ఆంటీ ద్వారా దేవ, మరి ఎన్నో దేవ, మరి ప్రావర్బ్స్లో నుంచి ఎన్నో జ్ఞానం గురించి దేవ, మరి ఫియర్ ఆఫ్ ద లార్డ్ గురించి ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవ. మరి వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు దేవ. మరి ఇంకా అనేక సంవత్సరములు దేవ, మరి వారు దేవ సంతోషంగా ఉండలాగిన మీ కృప చూయించండి దేవ. మరి వారి బిడ్డల్ని ఆశీర్వదించండి దేవ, వారు చేర్చున్న పరిచర్యను ఆశీర్వదించండి దేవ. మరి ఇంకా అనేక రోజులు దేవ, మరి వారు మాతో పాటు ఉండి దేవ మమ్మల్ని నడిపించలాగిన మీ కృప చూయించమని దేవ. మరియు ముఖ్యంగా దేవ, ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, అంకుల్ ఆంటీని మరి ఒకసారి దేవ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Yeah, may we close our eyes and spend a few moments in silence, bringing our special needs, whatever needs your family has, personally you have. Let's bring it to the throne of grace. In Jesus' name we pray. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit
rest and abide with each and every one of us now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen and amen. God bless you and God be with you till we meet again. Thank you once again for praying for us. Thank you. Thank you.